गुरुदेवो महादेवो गुरुदेवो सदाशिवः गुरुदैवात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। स्वामिये भ्रमरांबिका माता समेत मल्लिकार्जुन भगवान की, राजराजेश्वर भगवान की हर हर। శ్రీరామచంద్రుల వారు వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి గురుదేవా అని గురువు గారికి సాష్టాంగ ప్రణామిల్లి అంటే నమస్కరించి ఈ ప్రపంచంలో ఏది గొప్పది అని అడుగుతాడు. అదేవిధంగా అర్జునుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ కృష్ణ ఈ ప్రపంచంలో ఏది గొప్పది అని అడుగుతాడు కృష్ణునికి. మహాదేవి సాక్షాత్తు జగన్మాత కైలాసంలో మహాదేవ దేవాదిదేవ ఈ ప్రపంచంలో ఏది గొప్పది? అప్పుడు ఈ అన్నిటికీ సమాధానం అక్కడ మహాదేవుడు చెప్పినటువంటి సమాధానం శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారు, శ్రీకృష్ణునికి అర్జునునికి శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే సత్ సంగం అనేది చాలా గొప్పది, జ్ఞాన యజ్ఞం అనేది చాలా గొప్పది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం ప్రారంభించుకున్నామో ఇప్పటి వరకు కళ్యాణం జరిగింది, అభిషేకం జరిగింది, కానీ ఇప్పుడు సత్ సంగం. సత్ అంటే పరమాత్మ, సంగం అంటే దగ్గర కావడం. సత్ అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం వినడం. ఇప్పటి వరకు అయ్యగారులు స్వాములు మంత్రాలు చదివారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహా. ఓం రుద్రాయ ఇదం నమః. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా. రుద్రాయ ఇదం నమః. హోమం చేస్తుంటారు. అట్లా అర్జునుడు చెప్తాడు, ఓ అర్జున 12 యజ్ఞాలు ఉన్నాయి ఈ లోకంలో, అన్నిటికంటే జ్ఞాన యజ్ఞం గొప్పది అని చెప్తాడు. రాముడికి వశిష్ఠుల వారు జ్ఞాన యజ్ఞం గొప్పది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఏదైతే ఉందో దీన్నే సత్సంగం అంటారు, దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు. ఈ జ్ఞాన యజ్ఞంలో ఎవరు పాల్గొంటారో
1,000,000 సార్లు రుద్రయాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అంతకంటే 1,000,000 రెట్ల పుణ్యము సత్సంగానికి లభిస్తుంది. సూర్య చంద్రులు లేని జగము అంధకారము, సత్సంగ శ్రవణము లేనిది జ్ఞాన శూన్యము. గోదాన ఫలము భూదాన ఫలము సర్వదాన ఫలముల ఫలము సత్సంగ శ్రవణము. సూర్యుడు చంద్రుడు ఈ లోకంలో లేకుంటే అంధకారం ఏ విధంగా ఉంటుందో, మన జీవితంలో సత్సంగం లేకుంటే కూడా ఆయన జీవితం వ్యర్థము. అందుకోసమే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శంకరాచార్యుల వారు అన్నది, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతావదానం జ్ఞాన విహీనా సర్వమతేనా ముక్తిం న భజతే జన్మశతేనా. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతావదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. అంటే అజ్ఞానంతో ఎన్ని గంగా స్నానాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని యాత్రలు చేసినా ముక్తి మోక్షం లభించదు. ఎన్ని 100 జన్మలు ఎత్తి ఎన్ని చేసినా ఏముండాలా? జ్ఞానం ఉండాలా. జ్ఞానం అంటే ఏంటిది? లౌకిక జ్ఞానం. ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో చదువులు ఉన్నాయి, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది, ఇంకా ఎన్నో చదువులు ఉన్నాయి, రకరకాల విద్యలు ఉన్నాయి, కూటి కోసం కోటి విద్యలు. కానీ ఇక్కడ అది కాదు. జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, శివజ్ఞానం, పరమాత్మ జ్ఞానం. నేను ఎవరిని? నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను, పరమాత్మ యొక్క అంశాన్ని. అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుణ్ణి. శివోహం, శివుణ్ణి నేను. శివుడైనటువంటి వాడే శివుణ్ణి చూడగలుగుతాడు. శివుడు కానివాడు శివుడు ఏనాటికి చూడలేడు. మరి శివుడు కావాలంటే అయ్యప్ప అయిన వారే అయ్యప్పని చూడగలుగుతారు, అయ్యప్ప కానివాడు అయ్యప్పని చూడలేడు. ఇది ఎట్లా స్వామి సాధ్యం? ఎప్పుడైతే మాలేసినవో నువ్వు రాము, సోము, భీము అని పిలుస్తాడు. ఇప్పుడు అయ్యప్ప అంటారు, శివ అంటారు, మాత అంటారు, అమ్మ మాలేస్తారు. అంటే ఆ మాల ధారణ చేసుకొని దీక్ష తీసుకొని నిష్ఠా నియమాలతోటి మనస్సు నడిపించి భస్మధారణ చేసుకొని ఎప్పుడైతే స్వామిని ధరించి, స్వామి మెడలో ఉన్నాడు, అయ్యప్ప రూపాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు నువ్వు అయ్యప్పనే. అందుకోసం అక్కడ చిన్న పెద్ద చూస్తున్నారా? ఈ అయ్యప్ప, ఆ అయ్యప్పకు, ఆ అయ్యప్ప, ఈ అయ్యప్పకు మొక్కుతున్నారా లేదా? మరి పట్టేప్పుడు వేరే నేను మొక్కుమని మొక్కు, ₹1,00,000 ఇచ్చినా నీకు మొక్కడు. ఇప్పుడు ఎందుకు మొక్కుతున్నాడు? ఒక అయ్యప్ప రూపంగా నేను భావిస్తున్నాడు. అంటే నీ లోపట పరమాత్మ యొక్క స్మరణ జరగాల. అదేవిధంగా మన సనాతన ధర్మం ఏం చెప్తున్నదంటే, చిన్న పిల్లవానికి కూడా, మన భారతదేశంలో జన్మించిన పిల్లవానికి మహాజ్ఞానం కలిగి ఉన్నది. ఇప్పుడు అలాన్ని దూరం చేసుకోకూడదు. మన పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయం నేర్పాలి. ఎట్లా స్వామి? చూడండి, ఇక్కడ కంబం ఉన్నది, స్తంభం ఉన్నది. ఇక్కడ ఒక రాక్షసుడు పిల్లగానికి అడుగుతాడు, దేవుడు ఎక్కడరా? నేనే దేవుడిని, నన్నే పూజించు అంటే, లేదు లేదు, భగవంతుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందుగలడు. ఎంత చిన్న పిల్లవాడు అన్నాడు చూడండి, చిన్న పిల్లవాడు అన్నాడు. అంటే మన ధర్మం ఎంత గొప్ప చూడండి. చిన్న పిల్లవాడికి కూడా దేవుడు ఉన్నాడు అనేది మన దేశంలో, మన ధర్మంలో మనం నమ్ముతాం. మరి ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? చూపించగలుగుతారా అంటే చూపిస్తా. నువ్వు చూస్తా అంటే నేను చూపిస్తా. ఇప్పుడు మామూలుగా భక్తి చేయని చెప్పగలుగుతాం, కానీ నీకు సాధన చేయాలంటే మా దగ్గరికి రా. ఏ విధంగా సాధన చేయాలో చెప్తా. సూక్ష్మంలో మోక్షం చిన్నగా ఇప్పుడు చెప్తా. ఈ 5 నిమిషాల్లో ఆ సాధన చేయడానికి చెప్తా. కానీ గురువు దగ్గర సాధన చేస్తే నువ్వు చూడగలుగుతావు,
పరమాత్మను దర్శించగలుగుతావు. రామకృష్ణ పరమహంస అమ్మ అని తినిపిస్తే తిన్నది అమ్మ. మాటలు రాని మూగవాడు కాళిదాసు అమ్మ అమ్మ గొర్రెలు మేకలు బర్రెలు మేపుకుంటూ అడవిలో గంట కొడితే ఆ రూపాన్ని చూస్తూ ఈయనకి ఏం రాదు, ఆ రూపాన్ని చూస్తూ కొడితే ఆ మూగవానికి కూడా నాలుక పైన హ్రీం అని అమ్మవారి బీజాక్షరాన్ని రాస్తే కాళిదాస కావ్యాలు ఎన్నో కావ్యాలు రాశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై భవానీ. వీర శివాజీ అనండి, జై భవానీ. అక్కడ శివాజీ మహారాజుని పెట్టిరు, ఇక్కడ అమ్మవారిని పెట్టిరు. ఆ శివాజీ మహారాజుకు తల్లి ఏం నేర్పింది తెలుసా? శివుడు అమ్మవారు ఇగో భస్మధారణ చేసుకోవాలి, లింగ పూజ చేసుకోవాలి, అమ్మవారిని నమస్కరించాలి, పూజించాలి. ఆయన ఎప్పుడు భస్మధారణ చేసుకొని ఆయన దైవ చింతనలో ధర్మ మార్గంలో ఉంటూ అతి చిన్న వయస్సులో 13 సంవత్సరాలలోనే శత్రువుల పైన దాడి చేసి ఎన్నో రాజ్యాలను గెలుచుకొని సనాతన ధర్మాన్ని ఈరోజు కాపాడడం జరిగింది. కాబట్టి ప్రతి చోట శివాజీని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా శివాజీ మహారాజుకి తల్లి ఏం చెప్పింది? నాన్న మన ధర్మం ఇది, మనం ఈ విధంగా ఆచరణ చేసుకోవాలని చెప్పింది. ఈరోజు మనమందరం కూడా ఆ శివాజీ అంత గొప్పవాడు కావడానికి కారణం తల్లిదండ్రులే. మీరందరూ కూడా మంచి మార్గాన్ని, మనం మంచి తత్వాన్ని మనం పిల్లలకు నేర్పాలి. అప్పుడే మన ధర్మం కాపాడుకోబడుతుంది. అయ్యో స్వామి, చాలామందికి పాపం సమయం అవుతుంది అనే భయం ఉంది. అవుతుంది సమయం, 5 నిమిషాలు అయితే అవుతుంది. రోజు అవుతుందా? రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటామా? అందుకోసం మీకు చెప్పింది ఏంటంటే సత్సంగాన్ని మించింది లేదు ఈ ప్రపంచంలో, భగవద్జ్ఞానానికి మించింది లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోకుంటే ఇంకా ఎవరు తెలుసుకుంటారు? మనం ఎప్పుడు తెలుసుకుంటాము? మన పిల్లలకి ఎప్పుడు చెప్తాము? నేను హిందువునే అంటాడు. నువ్వు పక్క హిందువేనా? నేను నీకు అడుగుతున్నా, హిందువేనా నువ్వు అంటాడు. మీ ఇంట్లో టీవీ ఉందా? 50 ఇంచులది ఉంది మహారాజ్. మీకు ఇల్లు ఉందా? హై క్లాస్ కట్టుకున్నా మహారాజ్. కార్ ఉందా? మస్తు ఉన్నది. ఫోన్ ఉందా? ఐఫోన్ మహారాజ్. మరి భగవద్గీత ఉన్నదా? ఏంటిది మహారాజ్? భగవద్గీత ఉన్నదా? అది లేదు మా దగ్గర. నీ ఫోన్ బ్యాలెన్స్ విలువ కాదు. ఒక 300 రూపాయలు వేసుకుంటున్నారు నెట్ బ్యాలెన్స్. ఫోన్ వాడాలంటే వేసుకుంటున్నారు నెట్ బ్యాలెన్స్. 300లకు అద్భుతమైన ఇంత దొడ్డు భగవద్గీత గ్రంథం వస్తుంది. రామాయణం ఉన్నదా? నీకే రామాయణం తెలియదు, నీ పిల్లలకి ఏం చెప్తాం? ఏమనంటే నేను హిందూ అంటూ. ఇది నాకు చెప్పద్దు. ఫస్ట్ నువ్వు హిందూ అంటే నీ ఆచారం చేస్తున్నావా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నావా? సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నావా? సనాతన ధర్మం యొక్క సూత్రాలు ఏంటి, ఆచారాలు ఏంటి? దేవుడు మన కళ్ళ ముందరనే నిలబడతాడు. మన ధర్మాన్ని మనం ఆచరిస్తే దాని గురించి సందేహం ఇవ్వద్దు. అయ్యప్ప స్వామి భక్తుల దగ్గరికి, చాలా మంది భక్తుల దగ్గరికి అయ్యప్ప స్వామి అక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి ఇక్కడ వచ్చి దర్శనం ఇచ్చింది. సాక్షాత్తు జగన్మాతనే పేద భక్తురాలు నమ్ముకుంటే ఆమె ఇంటికే వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి వెళ్తే యుద్ధం కోసం ఖడ్గం ఇచ్చింది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయపహ. మన ధర్మమే మన గొప్పది. ఎవడో మతం మారండి అనంటే మాత్రం మారకండి, వాని మాట వినకండి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలానికి వెళ్తే కూడా భ్రమరాంబిక మాత దర్శనమైంది. అక్కడ దాకా కూడా కాదు, ఇంకా 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 మొన్నటి వరకు చాలా మంది భక్తులు కూడా భగవంతుని నమ్ముకున్న వారికి దైవం కనిపించింది. మీకు కూడా భగవంతుడు కనిపిస్తాడు. దానికి ఏంటి అనేది సూక్ష్మంలో మోక్షం నేను చివరిలో ఒకే నిమిషంలో చెప్తా. అదేవిధంగా కోట్లు ఖర్చు పెట్టి సినిమా హీరోలు సినిమా తీస్తున్నారు. ఎవరి కోసం? వాళ్ళ కోసం. కానీ ఈరోజు భాగవతం, భారతం, రామాయణం, రాధాకృష్ణ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ, ఈ సీరియల్ ఎవరైనా చూస్తున్నారా? ఒక్కసారి చూడండి, ఒకసారి పిల్లలకు చూపించండి. నేను టీవీ ఉంటే అద్దంటలే, ఐఫోన్ ఉంటే అద్దంటలే, హై క్లాస్ ఇల్లు ఉంటే అద్దంటలే,
కారు ఉంటే అద్దంటలే, కానీ మన ధర్మాన్ని మరుస్తే నీవు మనిషివి కాదు. మన ధర్మం మరిచిన వాడు మరణించినట్టే, శవం తిరిగినట్టే నా దృష్టిలో, సారం లేనటువంటిది. మరి మన ధర్మం ఏంటి? సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటిది? సనాతనం శాశ్వతం, సనాతనం పురాతనం, సనాతనం నిత్యం, సనాతనం సత్యం, సనాతనం అహింస, సనాతనం ప్రేమ. ఇంత గొప్ప ధర్మం మనది. సనాతనం అంటే ప్రేమ. ఒక ధర్మాన్ని, ఒక మతం ఏం చెప్తుంది? మన దేవుని నమ్మకుంటే వాడు రాక్షసుడు, వాడిని చంపు అంటుంది. ఇంకో మతం ఏమంటుంది? వాడు పాపి. మన గ్రంథం చదువుకుంటే, మన దేవుడిని మొక్కుకుంటే వాడు పాపి, వాడిని దూరం ఉంచంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఏకైక ధర్మం, ప్రతి మనిషి పరమాత్మ రూపమని, సర్వస్వ చాహమృతి సన్నివిష్టో మమైవాంశ జీవలోకే, అందరూ పరమాత్మ రూపమే అని, అందరిని ప్రేమించు అని చెప్పే ధర్మం ఈ ప్రపంచంలో ఒకటి ఉంది అంటే అది నా హిందూ ధర్మం. ఇంత గొప్ప ధర్మాన్ని వదులు అంటున్నారు, మతం మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మాత్రం ఆలోచించండి. ఎవరన్నా మతం మారు అని ఎవరన్నా వస్తే ఫస్ట్ వాళ్ళకు వీర తిలకం దిద్దండి, మంచిగా బొట్టు పెట్టండి, భస్మం పూయండి, ఓం నమశివాయ అని చెప్పండి, రామ అని చెప్పండి, కృష్ణ అని చెప్పండి, స్వామి శరణమయ్యప్ప అని చెప్పండి. కానీ మీరు మాత్రం మతం మారకండి. తల్లులందరూ ఎట్లా ఉండాలి? జీజియాబాయి లాగా ఉండాలి. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజులను ఒక్కొక్కరిని కాదు, వేల మందిని మీరు తయారు చేయాలి. అది మాతలను కోరుకుంటున్నాను. ఎప్పుడు తయారు చేయగలుగుతారు? మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ, ఆ సీరియల్, ఈ సీరియల్, ఇంకా చందమామ, ఇంకా ఏమో సీరియల్, ఇవి చూస్తే తయారు కాదు. అలా ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలు, ఇక్కడ సెటప్ అక్కడ సెటప్ అనుకుంటా వాడు అటే పోతుంటాడు. అర్థమైనా? అత్త కోడల్ని అత్త ఎట్లా తిట్టాలని సీరియల్ నేర్పుతున్నాయి. ఇక సినిమాలకు వస్తే మన దగ్గర అడుక్కునే బిచ్చగాళ్ళు ఎట్లున్నారు? వారికి బట్టలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉంది కదా, నోరైతే గట్టిగానండి. బిచ్చగాడు వస్తే బట్టలు ఉన్నాయా లేవా? మరి కోట్ల డబ్బున్నా హీరోయిన్లకు బట్టలు లేవా? బరివాదలు ఎందుకుంటారు? అలాంటి డ్రెస్సులతోటి ఈడాకనట. మనకే చెడ్డి మీద మొగళ్ళకు ఉండాలంటేనే కష్టము. అది చెడ్డీల మీద సినిమాలు తీస్తే సిగ్గులేని వాళ్ళ సినిమాలు చూస్తారు. ఇదా హిందూ ధర్మం? మన ధర్మం మనం కాపాడుకోవాలి. మనని ఎవరు ఎంత టార్గెట్ చేస్తున్నారో అది గమనించాలి. హిందూ ధర్మానికి ఎవరు ఏ విధంగా నష్టం చేయాలని చూస్తున్నారో అది తెలుసుకోవాలి. లవ్ జిహాద్ అని హిందూ అమ్మాయిని 300 తుకుడలు చేస్తున్నారు. ఇది తెలుసుకుంటున్నారా? మరి మీరు అమ్మాయిని కారణం చంపడానికా? లే, ఝాన్సీ లక్ష్మీబాయిని వేయండి, రాణి రుద్రమాదేవిని తయారు చేయండి, అహల్యాబాయిని వేయండి. అహల్యాబాయి అంటే తెలుసా? ఎవరైతే కొందరు మూర్ఖపు రాజులు మన దేవాలయాలను ధ్వంసం చేసిరో అలాంటి సమయంలో ఒక్కొక్కడిని తుకుడలు చేస్తూ ఎక్కడెక్కడ దేవాలయాలు చిన్న భిన్నం చేసిరో మళ్ళీ పునర్నిర్మాణం చేసిన గొప్ప మహాత్మురాలు అహల్యాబాయి. అలాంటి వీర గాథలు ఉన్నటువంటి ఎంతో మంది మహాత్ములున్న ఈ పుణ్యభూమి, ఈ దేశంలో మనం జన్మించడం భాగ్యం. మనం ఈరోజు ఇక్కడ ఈ దేశంలో గాలి పీల్చుకుంటున్నామంటే భాగ్యవంతులం. బయట దేశంలో చూడండి, సెటిల్మెంట్ అగ్రిమెంట్ అంటారా, ఒక 1 year ఉండు మాట్లాడుకుంటారు, గిన్ని కోట్లు అని బాండ్ మీద రాసుకుంటారు. ఆ సంవత్సరం 2 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు అయితే అంతమంది ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఈయన ఇంకో తోడు పోతుంది. అట్లా అది అయిన తర్వాత అట్లా. కానీ భారతదేశం సంస్కృతి అదే. ఈ ప్రపంచంలో గొప్ప సంస్కృతి, సంస్కారం, ధర్మం కలిగిన దేశం ఏది అంటే భారతదేశం ఒక్కటే. మరి అలాంటి ధర్మం లోపల ఇది ఏ భూమి?
పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, యోగభూమి, తపోభూమి. ఎవరం మనమెవరం త్యాగ ధనుల వారసులం. పుణ్య భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, దైవ భూమి నా దేశం. దైవ భూమి అంటే ఎట్లా అంటారు? శ్రీ మహావిష్ణువు దశావతారాలు, కలికి అవతారం రాబోతుంది ఈ కలియుగాంతంలో. కానీ ఇప్పటి వరకు వచ్చిన అవతారాలు భగవంతుడే సాక్షాత్తుగా తిరిగినటువంటి పుణ్యభూమి, ఇక్కడ భగవంతుడు పాదం పెట్టినటువంటి పుణ్యభూమి. మరి ఏ దేశంలో అక్కడ జన్మించలే, ఎక్కడన్నా జన్మించిండా? భగవంతుడు ఇక్కడ జన్మించి ప్రపంచమంతా దర్శనాలు ఇచ్చారు. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడనే ఈ పుణ్యభూమిలో వెళ్ళాయి. అష్టాదశ శక్తి పీఠాలు, అమ్మవారి దర్శనం ఇక్కడ కలుగుతున్నది. ఇంత భాగ్యవంతులం చూడండి. మరి ఇంత పుణ్యభూమిలో జన్మించినటువంటి ఒక స్త్రీ ఎట్లా ఉండాలి? ఈరోజు ఒక స్త్రీ ఎట్లా ఉంటుంది, అప్పుడు ఎట్లా ఉండే? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఆమె పైన ఒక బ్రిటిష్ రాజుకు కన్ను పడుతుంది. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మ. ఆ అమ్మ యొక్క ఛాతిని చూడడానికి ప్రయత్నం చేస్తే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆమె ఛాతి కనిపించదు. అంటే ఆలోచించండి, ఆమె కొంగు ఎప్పుడు ఎట్లా నిండుగా వేసుకునేది. ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినా ఇప్పటికి కొంచెం మహారాష్ట్రలో అక్కడక్కడ సాంప్రదాయం ఉంది, ఇట్లా తలపైన కొంగు వేసుకుంటారు. అప్పుడు ఆ బ్రిటిష్ ఆయన ఆలోచిస్తాడు, ఇంత సంస్కృతి, ఇంత సాంప్రదాయం, ఇంత ఆచారం ఉన్న ఈ దేశంలో నేను ద్రోహం చేస్తున్న వీళ్ళకు. కానీ అక్కడ ఆర్డర్ వాళ్ళది. ఒక బ్రిటిష్ వ్యక్తి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయనకు భారతదేశంలో అధికారం ఇస్తే ఆయన బయట దేశంతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ సైన్యం అంతా కోల్పోయి చనిపోయే అవస్థకుంటే ఆ రాణికి ఉత్తరం వస్తే ఆమె బాధపడుతూ అడవిలోకి వెళ్తే అక్కడ ఒక శివాలయంలో ఒక యోగి కనిపిస్తాడు. అమ్మ ఏమైంది అంటే, నా భర్త ఇక తిరిగి రాడంట, సైన్యం అంతా కోల్పోతున్నారు అని అంటే దుఃఖిస్తుంటే ఏకాదశ రుద్రాభిషేకం 11 రోజులు చేపిస్తారు. 11 రోజులు ప్రతిరోజు ఏకాదశ రుద్రాభిషేకం. అట్లా అంటే 11 సార్లు, అట్లా 11 రోజులు. తర్వాత మళ్ళీ ఉత్తరం వచ్చేస్తుంది, మీ ఆయనకి ఏం కాలేదు, అవును తిరిగి వస్తున్నాడు అని వస్తుంది. అప్పుడు ఆ రాణి ఆయన వచ్చిన తర్వాత ఆ శివాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ శివ భక్తులుగా మారిపోవడం జరుగుతుంది. చూడండి ఎంత శక్తి అభిషేకంలో. ఇప్పటివరకు అభిషేకం చేశారు కదా, ఆ అభిషేకం యొక్క మహత్యం చెప్తున్నా నేను. కాబట్టి మీ అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా, అమ్మ మీ పిల్లల్ని తిరిగి వాళ్ళని చేయకండి. అవి అక్కడ దయ్యం వస్తుంది తిను, భూతం వస్తుంది తిను అనకండి. మంచి దైవ భక్తి, దైవ చింతన, ధైర్యాన్ని నింపండి మీ పిల్లలకు. అవును, మన ప్రతిరోజు మీరు కలిసిమెలిసి భోజనం చేసే ప్రయత్నం చేయండి. చివరికి ఈ ఒక్క మాటనన్నా వినండి, కనీసము ఒక 10 నిమిషాలు కుటుంబం కలిసి ఒక భగవద్గీతనా, భాగవతమా, రామాయణమా, శివుని గురించా, రాముని గురించా. ఒక టీవీలో నవ్వొస్తుంది నాకు, ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తూ, రాముడు తెలుసా నీకు, రాముడికి భార్య ఎవరో తెలుసా, రాముడి తమ్ముడు ఎవరో తెలుసా అంటే వాడు ఈ దేశంలోనే పుట్టింది కానీ వాడికి ఆ రాముడు తెలియదునా భీముడు తెలియదు. అంటే చూడండి ఎంత దిగజారిపోతుంది. కాబట్టి ముందు మన తల్లిదండ్రులు మా వింటూ ఉంటే పిల్లలు కూడా అది చూస్తూ ఉంటారు. అమ్మా యుద్ధం చేస్తున్నారు రాజులు, గుర్రాలు. ఏ దేశంలో కూడా బట్టగట్టనప్పుడే నా దేశంలో రాజులు బంగారు సింహాసనం పైన కూర్చుండే రాజ్యాన్ని లేదు. ఈరోజు ఎవరో కరెంటు కనిపెట్టిరు అంటారు కదా, ఆ కరెంటు మన దేశంలో ఎప్పుడో ఉన్నది. ఒక దీపం వెలగాలంటే, ఒక ఫ్యాన్ నడవాలంటే ఎన్ని రకాల, అగస్త్య మహర్షి మీకు
ఒక విద్యుత్, ఒక బల్బు వెలగాలంటే అగస్త్య మహర్షి గ్రంథంలో రాసి పెట్టిండు. చిన్నగా ఏంటంటే ఒక చిన్న గురిగిలో కట్టె చూర్ణం వేసేసి ఇటొక రాగిది పెట్టి దానికి వైరు పెడితే లైట్ వెలిగితే యూట్యూబ్లో అగస్త్య మహర్షి అవరు బల్బు అనే ఏదో అని యూట్యూబ్లో కొట్టండి వస్తుంది మీకు. అప్పుడే ఈ టెక్నిక్ చెప్పిండు, బల్బు మనకు లైట్ ఏ విధంగా వెలిగించుకోవాలని. మన వేదాలల్లా నీటిలో అగ్ని ఉంది, విద్యుత్ ఉంది, ఈ విధంగా తయారు చేయాలని ఎప్పుడో చెప్పినవి ఉన్నాయి. మీరు కావాలంటే దేవాలయాల పైన చిత్రించినటువంటివి ఉన్నాయి. ఏమున్నాయి? ల్యాప్టాప్ ఉన్నది, విమానం ఉన్నది. అప్పుడే పుష్పక విమానంలో రావణాసురుడు వచ్చింది తెలుసు. తుకారాం మహారాజ్ కోసం మొన్ననే సశరీరంగా ప్రాణాలతో వైకుంఠానికి తీసుకెళ్లినటువంటిది కూడా తెలుసు. పోనీ మొన్న అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ఇంకా చాలా దేశాలు ఒక గుహలో విమానం ఉంటే దాన్ని తీయాలని ప్రయత్నం చేసి తీస్తే అది ఏ దేశం విమానం అని నిర్ధారణ జరిగిందో తెలుసా? మన భారతదేశం యొక్క విమానం అని బయటపడ్డది. కొన్ని వేల సంవత్సరాలప్పుడే విమానంలో తిరిగినాం మనం. వేల సంవత్సరాలప్పుడే ఆకాశ గమనం. ఏ విమానంలే, మనిషి ఆకాశంలో తిరుగుతాడు. అంత శక్తులు, దివ్య శక్తులు కలిగిన సిద్ధ పురుషులు ఉన్న దేశం ఇది. ఇప్పటికి గుహలో ఛత్రపతి శివాజీ మహారాజు వెళ్ళినప్పుడు కాకుండా ఇంకా కొన్ని వేల సంవత్సరాల ముందు చూసిన వ్యక్తులు కూడా ఇప్పటికి శ్రీశైలం గుహలో ఉన్నారు. అలాంటి మహాత్ములే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో ఇప్పటికి ఈ దేశాన్ని ఎంతో మంది రాజులు, దుర్మార్గులు, దుష్టులు, బ్రిటిష్ వాళ్ళు ఎన్నో సంపదలు దోచుకొని పోయినా ఇప్పటికి కూడా తట్టుకొని నిలబడ్డటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఉంది అంటే అది నా భారతదేశమే. అంత గొప్ప దేశంలో ఉన్నాం. సరే, చివరిగా ఈ నిమిషంలో చెప్తా అని చెప్పాను కదా, ఎవరు దైవాన్ని చూడాలనుకుంటారో, దైవ దర్శనం చేయాలనుకుంటారో వాళ్ళు ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో ముందు లేవాల. దీనికి ఖర్చు లక్షలేం లేదు. బ్రహ్మముహూర్త సమయం అంటే చెప్పండి, ఎవరికన్నా తెలుసా? 3:45. వెరీ గుడ్. 3:30కైతే లేవండి. లేదు, ఖచ్చితంగా 4 గంటలకు లేవండి. 4 గంటల నుంచి 5 గంటల దాకా మంచి బ్రహ్మముహూర్త సమయం. 4 నుండి 5 వరకు బ్రహ్మముహూర్త సమయం. ఇంకా ఓపిక ఉంటే 3:30కు లేచిరంటే ఇక మీరు చాలా మహాత్ములు. మరి అప్పుడు లేచిన వాళ్ళ ఆరోగ్యము, తేజస్సు, జ్ఞానము అది చాలా అద్భుతం. అప్పుడు లేచి మీరు ఏం చేయండి అంటే ప్రశాంతంగా కాలు చేతులు కడుక్కొని కొంచెం భస్మము, తిలకము, గంధము, బొట్టు పెట్టుకొని ఒక ఆసనం వేసుకొని ప్లాస్టిక్ చాప మీద కూర్చున్నా దానిపైన మళ్ళీ కాటన్ బట్టనో తెల్ల గొంగడో ఉండాలి, దర్భ చాపన ఉండాలి. డైరెక్ట్ ప్లాస్టిక్ మీద కానీ కట్టె మీద కానీ రాయి మీద కూర్చోవద్దు. ఆసనం ఖచ్చితంగా వేసుకొని తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి నీకు ఏ దేవుడు ఇష్టం, రాముడా, శివుడా, కృష్ణుడా, అమ్మవారా, నీకు ఇష్టమైంది ఏది దైవం, ఆ దైవాన్ని 2 కనుబొమ్మల మధ్యలో చూస్తూ కాసేపు ఒక నామస్మరణ వాళ్ళది మంత్రజపం చేసి ఒక 5 నిమిషాలు అట్లా మంత్రజపం చేసి చూస్తూ మౌనంగా కూర్చో. ఇదే సాధన ప్రతిరోజు మీరు చేస్తే మీకు దైవం ఏ విధంగా దర్శనం కావాలో ఆ విధంగా దర్శనం అవుతుంది. ఇది 100% బాండ్ పేపర్ మీద నేను రాసిస్తాను. మీకు కావాలంటే మీరు ఏది కాదు అంటే నేను ఏదానికైనా సిద్ధం. 100కి 100%. కానీ మీరు సాధన చేయండి, నేనేం చేయలేను. ఏమైనా 1,00,000 రాసి అన్న, ఒకవేళ బాండ్ పేపర్ మీద మీకు దర్శనం కాకుండా 1,00,000 రూపాయలు ఇవ్వమంటే కూడా ఇస్తాను. దానికైనా సిద్ధమే, రెడీ. ఎందుకు ఇంత విశ్వాసంగా చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి ధ్యానం చేయండి. ఈరోజు స్వామి వివేకానంద అంటున్నాం. వాళ్ళ అమ్మ ప్రతిరోజు శివ ధ్యానం చేపిస్తే ఈరోజు ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన మహాత్ముడు అయిపోయింది. ప్రపంచ దేశాలే, అమెరికా చికాగో నగరంలో పెద్ద సభ లోపట మహాత్ములు ఎంతో మంది ఉన్నా అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసా? స్వామి వివేకానంద ముందర వీళ్ళందరూ కూడా పసిపిల్లలు అని చెప్పింది, చిన్న పిల్లల్లాగానంట. అంటే ఎంత జ్ఞాని అనేది అర్థం చేసుకోండి. అదేవిధంగా గౌతమ బుద్ధుడు ధ్యానంలో ఉండి ఎంత గొప్పవాడైపోయాడు. ఒక దేవుడు లాగానే ఈరోజు మందిరాలు అయిపోయినాయి ఆయన. అంటే నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే మంచి ఆరోగ్యం కావాలనుకుంటే,
బీపీ షుగర్ అన్ని పోవాలనుకుంటే, దరిద్రుడు ధనవంతుడు కావాలనుకుంటే, భోగి యోగి కావాలనుకుంటే, అజ్ఞాని జ్ఞాని కావాలనుకుంటే, నీకు ఏది కోరకుండా అన్ని సంపదలు వచ్చేస్తాయి. అక్కడ ఏమనుకున్నా సరే ధ్యానంలో అంత శక్తి ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయండి, పరమాత్మను దర్శించండి, అవును మందిరాలకు వెళ్ళండి, అక్కడ అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇక్కడ మన మందిరంలోకి నువ్వు వచ్చినవనంటే అక్కడ అద్భుతమైన శక్తి ఉంటుంది. మన వాళ్ళు యంత్ర ప్రతిష్ఠ చేశారు. అబ్బా స్వామి, అంత యంత్ర ప్రతిష్ఠల శక్తి ఉంటుంది అంటే మీ సెల్ ఫోన్లో ఏముంటుంది? సిమ్ ఉంటుంది. ఆ సిమ్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఆ సిమ్ పైన ఏముంటుంది? గోల్డ్ కలర్ లెక్క ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇంత చిప్పకే, ఇంత రేపుకే, ఇంత సిమ్ముకే ఇంత శక్తి ఉంటే మహాశక్తి అయినటువంటి శ్రీచక్రం లోపట, అమ్మవారి శ్రీచక్రం లోపట, లేదా శివ శ్రీచక్రం లోపట, అలాంటి యంత్రం లోపట ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. ఇది మన సనాతన ధర్మం. ఎప్పుడో మన ఋషులు యోగులు మునులు కనిపెట్టారు. కాబట్టి మనమందరం మన ధర్మాన్ని తెలుసుకుందాం, మన ధర్మాన్ని ఆచరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విన్నది మర్చిపోకుండా నేను తెలుసుకుంటా ధర్మాన్ని, నా పిల్లలకు తెలియజేస్తా, నా పక్క వారికి తెలియజేస్తా. కేవలం నా పిల్లవాడు ఒక డబ్బు సంపాదిస్తే చాలు, ఒక ఉద్యోగస్తుడు అయితే చాలు కాదు, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడే ఒక మహాత్ముని తయారు చేస్తానే సంకల్పం మీలో పెట్టుకోండి. ఎందుకంటే శివాజీ వాళ్ళ తల్లి అదే పెట్టుకుంది, నా దేశాన్ని, నా ధర్మాన్ని కాపాడాలి, కాపాడాలి ఏ విధంగా అని శివాజీని అట్లా రత్నంలాగా తయారు చేసింది. అదే విధంగా మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలని కోరుతూ, భారత్ మాతాకి, గో మాతాకి, హర్ 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 హర్.